పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. టీడీపీ నేతల్లో ఇంకా జగన్ ప్రస్తావన. 2024 ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం భారీ విజయాన్ని అందుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 7 నెలలు కావస్తున్నా కేవలం పెన్షన్లు మాత్రమే పెంచారు. అలాగే అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయడం జరిగింది. అలాగే అమరావతి పనులు కూడా ప్రస్తుతం ప్రారంభిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు సూపర్ 6 హామీలను అమలు చేయకపోవడంతో చాలామంది ప్రజలతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా ఈ విషయంపైన ఆరోపించడం జరుగుతుంది. ముఖ్యంగా అమ్మ ఒడి, వాలంటీర్లు, మహిళలకు 1500 రూపాయలు, రైతు భరోసా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్ వంటివి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వంటివి చేయకపోవడంతో ప్రజలు కూడా విమర్శిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చాలా విచ్ఛిన్నం అయిపోయిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి మారాలి అంటే కేంద్ర ప్రభుత్వ సహాయం కావాలని, అందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని కూటమి ప్రభుత్వం కూడా తెలియజేసింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఎక్కడ ఎలాంటి తప్పు జరిగినా కూడా స్పందిస్తూ ఉన్నప్పటికీ కొన్ని పనులను వైసీపీ పార్టీ మీద తోసివేయడంతో కూటమిలోనే చాలా మందికి మింగుడు పడడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడపముందే ఇప్పుడు కూటమి నేతల్లో ఇంకా భయం మొదలైదట. అదేమిటంటే మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారనే విషయాన్ని పారిశ్రామికవేత్తలు కూడా తెలియజేస్తున్నారని టాక్ ఆంధ్రప్రదేశ్ అంతటా వినిపిస్తుంది. ఇటీవల తిరుపతిలో జరిగిన సంఘటన అందుకు ఉదాహరణ అని కూడా చెప్పవచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పటికీ చాలా మంది మీడియా ఛానల్స్ కూడా అక్కడి నుంచి మైకులు తీసుకెళ్లి మరీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చిన ప్లేస్కి వెళ్లడంతో డిప్యూటీ సీఎం కూడా ఆశ్చర్యపోయారట. దీంతో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ అక్కడ ప్రసంగాన్ని సైతం ముగించుకొని వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే కూటమిలో జగన్ భయం అప్పుడే మొదలైందా అనే విధంగా ఏపీ అంతటా వార్తలు మొదలయ్యాయి. మరి కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చి టాక్ మారుస్తుందేమో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.